बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా की జై। అందరికి జై బాబా అండి। ఈ జై రోజు బాబా మెహర్ సార్, అవతార్ మెహర్ బాబాకి జై. పరమేశ్వరరావు జై బాబా అండి. జై బాబా। ఈ రోజు మెహర్ ప్రభు ప్రేమతో సహవాస కార్యక్రమానికి ఇచ్చేసేటువంటి భావ బృందానికి స్వాగతం తెలుపుతూ ప్రార్థనా గీతం నమో మెహర్ బాబాతో ఈ రోజు కార్యక్రమం ప్రారంభించిందిగా శేషరత్న గారు మీరు పాడతారా? లేకపోతే సుందరే అదే మన శ్రీనివాస్ స్వామి గారు పాడతా పాడతారా? సార్, నేను పాడతానండి, పాడతా. ఓకే, జై బాబా పాడండి। జై బాబా. బాబాకి జై. అందరికీ జై బాబా అండి. నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుభావే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి युगधारिणे नमः। सहस्रकोटि युगधारिणे नमः। नमो मेरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेरु बाबा अवतार, नमो देव देवा अपार दिव्य रूपा सागर अपार दिव्य रूपा सागर सकल तेरा तेरा जगदोधारा सकल तेरा तेरा जगदोधारा नमो मेहरु बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवन मीवा भवमय बंधन परम पावन नमो मेरु बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेरु बाबा अवतार, नमो देव देवा अज्ञानांदत अंतमु చేసి అజ్ఞానాందత నంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపు అవ్యయ మోక్షం అనుగ్రహింపు నమో मेरु बाबा अवतार, नमो देव देवा जय मेहर बाबा जय जय मेहर बाबा जय जय मेहर बाबा जय जय मेहर बाबा जय मेहर बाबा जय जय मेहर बाबा जय अवतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ సార్, అందరికీ జై మెహర్ బాబా। జై బాబా అండి। ఈరోజు మెహర్ ప్రభు ప్రేమ సహవాస కార్యక్రమానికి ఇచ్చేసిన భావ బృందానికి స్వాగతం। అయితే ఈరోజు కార్యక్రమాలు మనకి 5 గంటల వరకు సంకీర్తన కార్యక్రమం, పాడుతా ప్రేమతో పాడుతా, తర్వాత మెహరాజన్ గారు బుక్ రీడింగు, మళ్ళీ పాడుతా ప్రేమగా కార్యక్రమం 5:50 వరకు ఉంటుంది। తర్వాత నామము, ప్రార్థనలు, మౌనము, హారతితో ఈరోజు కార్యక్రమం 6 గంటలు ముగించుకుందామండి। సంకీర్తన కార్యక్రమం పాడుతా ప్రేమగా
మొదటి పాట అల్లూరి శ్రీనివాస్ గారు పాడతారు. తర్వాత ఆనంద్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా. జై బాబా అండి సార్. పరమేశ్వరుడు జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. మా మెహరు బాబాకు మల్లె పూదండ, మా కన్న తండ్రికి మల్లె పూదండ, మా కన్న తండ్రికి మంగళారతులు. కడుపులో జగములు కనుచూపులో కరుణ, కడుపులో జగములు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తండ్రి, చిరునవ్వులో సిరులు దొరలించు మా తండ్రి, మా మెహరు బాబాకు మల్లె పూదండ, మా కన్న తండ్రికి మంగళారతులు. మౌనముగా కాలము కదలిపోతుంటేను, బిరబిరా ప్రేమికులు పరుగులిడుతుంటేను, మౌనముగా కాలము కదలిపోతుంటేను, బిరబిరా ప్రేమికులు పరుగులిడుతుంటేను, ప్రేమాద్రవాహినియే ప్రవహించుతుంది, ప్రేమాద్రవాహినియే ప్రవహించుతుంది, మౌనమే మాట్లాడుతుంది, మా మెహరు బాబాకు మల్లె పూదండ, మా కన్న తండ్రికి మంగళారతులు. మెహరు సమాధిలో మహోన్నత చిత్రాలు, ప్రేమికుల గొంతులో ప్రభవించు నాదాలు, మెహర్ సమాధిలో మహోన్నత చిత్రాలు, ప్రేమికుల గొంతులో ప్రభవించు నాదాలు, మెర్వాను కలములో మృదు మధుర భావాలు, మెర్వాను కలములో మృదు మధుర భావాలు, నిత్యమై నిఖిలమై, నిత్యమై నిఖిలమై నిలచియుండేదాకా, మా మెహరు బాబాకు మల్లె పూదండ, మా కన్న తండ్రికి మంగళారతులు. శరియాజి భాగ్యము శ్రీనుపతి భక్తి, మణిజాధియుక్తి మెహరామాయి కీర్తి, శరియాజి భాగ్యము శ్రీనుపతి భక్తి, మణిజాధియుక్తి మెహరమాయి కీర్తి, మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా, మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా, నీ ఆటలే ఆడుతా, నీ పాటలే పాడుతా, జై మెహరు బాబా, జై మెహరు బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ అండి పనగేశ్వరరావు గారు. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. మొదటి గీతం బాబాకి దండ వేసి హారతి పాడారు. మీకు ధన్యవాదాలు. మంచి పాటను పెంచారు. జై బాబా. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు ఒక పాట పాడతారు. తర్వాత శర్మ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. జై మెహర్ బాబా అండి. జై బాబా. అందరికి జై బాబా సార్. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ఆనందం ఆనందం మెహరు స్మరణం మే, ఆధారం ఆరాధ్యం అతని రూపం మే, ఆనందం ఆనందం మెహరు స్మరణం మే,
ఆధారం ఆరాధ్యం అతని రూపం మే మెహరు నామం మే సత్య సాధనము మెహరు రూపం మే సత్య సాగరము మెహరు నామం మే సత్య సాధనము మెహరు రూపం మే సత్య సాగరము ఆనందం ఆనందం మెహరు స్మరణం మే ఆధారం ఆరాధ్యం అతని రూపం మే నామములలో శ్రేష్టము మేరు నామ స్మరణము రూప సౌందర్యములలో మెహరు రూపమే వేద్యము యుగవతారుడు మెహరు బాబా వేల్పులకే ఇల వేలుపు రాముడన్నా కృష్ణుడన్నా బదులు పలుకును మెహరుడే మాటలాడక మనసు దోచే జీవితేశుడు మెహరుడే మనసు దోచి తపన రేపే సత్యకాముడు అతడే మాటలాడక మనసు దోచే జీవితేశుడు మెహరుడే మనసు దోచి తపన రేపే సత్యకాముడు అతడే ఆనందం ఆనందం మెహరు స్మరణం మే ఆధారం ఆరాధ్యం అతని రూపం మే నామస్మరణాంతర్యము నామరహితుని ధ్యానము రూపసహితుని సేవనం రూపరహితుని స్నేహము శబ్ద ప్రాధాన్యతను కలిగిన శబ్దమే శ్రీమేహరం రూప ప్రాధాన్యతను కలిగిన రూపమే మెహరీశ్వరం ప్రేమ పిలుపున వలపు రేపిన వరదుడే శ్రీమెహరుడు వలపు రేపి విరహ బాధను రగుల్ కొలిపిన మిహిరుడు ప్రేమ పిలుపున వలపు రేపిన వరదుడే శ్రీమెహరుడు వలపు రేపి విరహ బాధను రగుల్ కల్పిన మిహిరుడు ఆనందం ఆనందం మెహర్ స్మరణం మే ఆధారం ఆరాధ్యం అతని రూపం మే ప్రేమమయమౌ నామము మెహరు బాబా నామము దివ్య తేజో సహితము మెహరు దేవుని రూపము అల్పులైన అధికులైన స్మరణ చేయగ అర్హులే ఆతులైన అంధులైన ప్రభుని చూడగ యోగ్యులే నిర్నిబంధము మెహరు స్మరణము నిత్య పారాయణముకు మెహరు శ్రీ అనుభవపు మాటలు కల్పనలు అనబోకుము నిర్నిబంధము మెహరు స్మరణము నిత్య పారాయణముకు మెహరు శ్రీ అనుభవపు మాటలు కల్పనలు అనబోకుము ఆనందం ఆనందం మెహరు స్మరణం మే ఆధారం ఆరాధ్యం అతని రూపం మే మెహరు నామం మే సత్య సాధనము మెహరు రూపం మే సత్య సాగరము ఆనందం ఆనందం మెహరు స్మరణం మే ఆధారం ఆరాధ్యం అతని రూపం మే అవతార్ మెహర్ బాబా కీ జై థ్యాంక్ యూ బాబా జై బాబా అండి అందరికి జై బాబా పన్నగేశ్వర గారు థ్యాంక్ యూ సార్
జీవము సార్ ఆనంద్ కుమార్ గారు ఆనందంగా చక్కగా రాగయుక్తంగా భావయుక్తంగా వినిపించారు. మంచి పాట, ఆనందం అంటాను. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు శర్మ గారు ఒక పాట వినిపిస్తారు. తర్వాత మా మెహర్ దినేష్ గారు సిద్ధంగా ఉండాలి. अवतार मेहर बाबा की जय. जय मेहर बाबा. పేరు మెహరట ప్రేమ నొసగునట ప్రేమకు వసుడటే ఓ మనసా. పేరు మెహరట ప్రేమ నొసగునట ప్రేమకు వసుడటే ఓ మనసా. ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనసా. పేరు మెహరట ప్రేమయే చాలట నియమములేదట ఇతర వరములే అడగకూడదట. ప్రేమయే చాలట నియమములేదట ఇతర వరములే అడగకూడదట. అడిగి పొందునది అతని రక్తమట. అడిగి పొందునది అతని రక్తమట. అడుగక పొందిన జన్మధన్యమట. ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనసా. కష్ట సుఖాలు ద్వంద్వ గుణాలట ద్వంద్వాతీతుడు తనకు తానట. కష్ట సుఖాలు ద్వంద్వ గుణాలట ద్వంద్వాతీతుడు తనకు తానట. ద్వంద్వములకు మరి లొంగరాదట. ద్వంద్వములకు మరి లొంగరాదట. అతని కొంగు విడరాదట. ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనసా. పేరు మెహరట సత్యముతానట నిత్యముతానట సత్య నిత్యముల సర్వముతానట. సత్యముతానట నిత్యముతానట సత్య నిత్యముల సర్వముతానట. సాటి లేని సత్యావతారుడట. సాటి లేని సత్యావతారుడట. నేటి యుగమునకు వెలుగుబాటట. ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనసా. పేరు మెహరట ప్రేమ నొసగునట ప్రేమకు వసుడటే ఓ మనసా. పేరు మెహరట. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా అంటే మనకి సార్. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. జీవోని శర్మ గారు, ఎవడే తప్ప అడగడం ఎరుగని ప్రేమ, అందుకని అడగవలసిన అవసరం లేదు. అడిగి పొందినది ఆయన రక్తం, అంత కఠినంగా ఉంటుంది. అసలు ఆయన అడగవలసిన అవసరమే లేదు. ఏది కూడా సర్వజ్ఞుడు, ఆయనకి తెలియదే లేదు. జయబాబు మంచి పాట వినిపించారు. ఇప్పుడు మెహర్ దినేష్ గారు ఒక పాట వినిపించండి. తర్వాత అప్పారావు గారు సిద్ధంగా ఉండాలి. जय बाबा. अवतार मेहर बाबा की जय.
కలవు కలవను వారి కలల నీడేర్చగా హృదయాన నిలిచింది నీ ప్రేమ. కలవు కలవను వారి కలల నీడేర్చగా హృదయాల నిలిచింది నీ ప్రేమ. కలవరపు గడియలలో కమ్మనగు అనుభూతి కానుక గణిస్తుంది నీ ప్రేమ. కలవరపు గడియలలో కమ్మనగు అనుభూతి కానుక గణిస్తుంది నీ ప్రేమ. నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ. కర్మానుభవములవి సంస్కారయుతమనుచు అవగాహనమునిచ్చు నీ ప్రేమ. కర్మానుభవములవి సంస్కారయుతమనుచు అవగాహనమునిచ్చు నీ ప్రేమ. కర్మ ఫలితములకై ఎదురు చూడకయుండు ఆనందమును ఒసగు నీ ప్రేమ. కర్మ ఫలితములకై ఎదురు చూడకయుండు ఆనందమును వసగు నీ ప్రేమ. నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ. చర్మ చక్షువులు నిను దర్శించలేవనుచు ప్రేమ స్పర్శను ఇచ్చి నీ ప్రేమ. చర్మ చక్షువులు నిను దర్శించలేవనుచు ప్రేమ స్పర్శను ఇచ్చి నీ ప్రేమ. ప్రేమించలేని మా సమర్థతను నెరిగి వెన్నెంటి రక్షించే నీ ప్రేమ. ప్రేమించలేని మా సమర్థతను నెరిగి వెన్నెంటి రక్షించే నీ ప్రేమ. నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ. నీ నామ స్మరణలో నిలువెల్ల పులకించు అనుభవము కలిగించే నీ ప్రేమ. నీ నామ స్మరణలో నిలువెల్ల పులకించు అనుభవము కలిగించే నీ ప్రేమ. నీ కీర్తనలు నిత్యమాలపించే స్వరము గలములలో నింపింది నీ ప్రేమ. నీ కీర్తనలు నిత్యమాలపించే స్వరము గలములలో నింపింది నీ ప్రేమ. నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ. మెహరు శ్రీ హృదయాన సత్యమును నెలకొల్పి గీతాలు వ్రాసింది నీ ప్రేమ. మెహరు శ్రీ హృదయాన సత్యమును నెలకొల్పి గీతాలు వ్రాసింది నీ ప్రేమ. పాడుకొను హృదయాలు పరవశించే వరము అడుగకనే ఇచ్చింది నీ ప్రేమ. పాడుకొను హృదయాలు పరవశించే వరము అడుగకనే ఇచ్చింది నీ ప్రేమ. నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ. కలవు కలవను వారి కలల నీడేర్చగా హృదయాల నిలిచింది నీ ప్రేమ. కలవరపు గడియలలో కమ్మనగు అనుభూతి కానుక గణిస్తుంది నీ ప్రేమ. నీ ప్రేమ, 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 నీ ప్రేమ. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అంకుల్, థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. జై బాబా. దినేష్ కాపరాస పల్లవితో ప్రేమకి ప్రాకారం కట్టాడు మెహర్శ్రీ. అది మీరు చక్కగా గానం చేసి వినిపించారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు అప్పారావు గారు మీరు ఒక పాట వినిపించండి. తర్వాత జయబాబండి. జయబాబు సార్ దినేష్ మన కార్యక్రమం సరిగ్గా సరిపడేగా పాడాడు పాట, పాడుతా ప్రేమ కదా. జయబాబా.
अवतार मेहर बाबा की जय। मेहर बाबा ये మదిలోన నిరతమైతో చునెల్లప్పుడు శ్రీరల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహర్ బాబా ఏ మదిలోన ప్రేమ వికసించు తరుణములో చేరినవి ఎన్ని కోరికలో ప్రేమ వికసించు తరుణములో చేరినవి ఎన్ని కోరికలో తరగరాని తపనలన్నీ తరగరాని తపనలన్నీ సమసిపోయాయి సన్నిధిలో మెహర్ బాబా ఏ మదిలోనా కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కరుణ స్మరణ కన్నా కరుణ కన్నా స్మరణ కన్నా వరలు నీ పైన నా ప్రేమ మెహరు బాబా ఏ మదిలోన నిరతమైతో చునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాలు ప్రేమ బీజాలు నాటించే ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మాదాననే రాక ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాననే రాక అగోచరుడైన నిన్ను కొలిచి రామచంద్రుండనే కనుమా అగోచరుడైన నిన్ను కొలిచి రామచంద్రుండనే కనుమా మెహరు బాబా ఏ మదిలోన నిరతమైతో చునెల్లప్పుడు శిరవలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా అండి. ఒక్కటే ఒక అనౌన్స్మెంట్ చేసి నేను వెళ్ళిపోతున్నాను. రేపు ఉదయం నగర సంకీర్తన క్రిస్మస్ సందర్భంగా మన సోదరులు పన్నగేశ్వర వారి ఇంట్లో ఉంటుంది. ఈ గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్ వాళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని అటెండ్ కావాల్సి కోరుతున్నామండి. క్రిస్మస్ అకేషన్ సందర్భంగా పన్నగేశ్వర ఇంట్లో నగర సంకీర్తన. అవతార్ మెహర్ బాబా కి జై 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 బాబా అండి. చిన్న సవరణ, క్రిస్మస్ సందర్భం కాదు, క్రిస్మస్ నాడు వచ్చింది ఆ మొదటిని, అందుకని చెప్పేసి అదే రోజు ఆ సందర్భంగా నగర సంకీర్తన కాదు, మెహర్ బాబాకి క్రిస్మస్ డే జై బాబా జై బాబా సార్ జై బాబా జై బాబా. ప్రేమ బీజాలతో మంచి పాట నిర్మించారు, మీకు ధన్యవాదాలు అప్పారావు గారు. ఇప్పుడు అరుణ రవీంద్ర గారు. జై బాబా అండి. అరుణ్ గారు మ్యూట్ లో ఉన్నారు. ఓకే, మనకి ఇంక 2 నిమిషాల సమయం ఉంది. ఇప్పుడు మెహర్ రజని గారు పుస్తక పఠనం చేస్తారు. లాస్ట్ వీక్ సస్పెన్స్ వదిలిపెట్టేశారు, ఇప్పుడు సస్పెన్స్ విప్పుతారు. జై బాబా అండి మెహర్ రజని గారు. మెహర్ రజని గారు జై బాబా. మాట వినపట్లేదండి. వినిపిస్తుందండి. మాకు వినపట్లేదు. మీది వినిపిస్తుంది, ఆవిడ వినిపించట్లేదు. అదే ఆవిడ వినపట్లేదు అంటున్నా. ఆహా, వినిపించట్లేదు. అదే అంటే అన్మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ అయిపోయారు, అదే అన్మ్యూట్ లోనే ఉన్నారు కానీ మాట వినపట్లేదు.
జయబాబు రజన్ గారు మాట వినపట్లేదు. తప్రస్ లెఫ్ట్ అయిపోయారు. మళ్ళీ వచ్చారు అక్కడ ఉన్నారు. జయబాబు రజని గారు వినపట్లేదండి. ఒకసారి మ్యూట్లోకి వెళ్ళి మళ్ళీ ఆన్ చేస్తారా? వినపట్లే. జయబాబు వినపట్లేదండి. టెక్నికల్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందేమో. అరుణ్ గారు మీరు ఈలోగా పాట పాడండి, అక్కడ మళ్ళీ సెట్ అవుతుంది చూద్దాం. వినపట్టలేదు. హలో వినిపిస్తుందండి? ఇప్పుడు వినిపిస్తోందండి. అదే నాదేదో ప్రాబ్లం వచ్చింది. అదే ఓకే అండి. జై బాబా అండి. నేను మూర్తి ఐడిలోంచి మాట్లాడతాను. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ఇందాక పన్నగేశ్వరరావు గారు అన్నట్లుగా ఆయన బాగా గుర్తుపెట్టుకున్నారు. రామకృష్ణయ్య గారు కూడా అంటారు, బాబా పుస్తకం చదువుతున్నప్పుడు దాన్ని ఒక పుస్తక పఠనంలా కాక దాని నుంచి ఏం నేర్చుకున్నాం, ఏం తెలుసుకున్నాం అన్నది కూడా గ్రహిస్తూ చదవాలి పుస్తకం అంటారు. పన్నగేశ్వరరావు చాలా అద్భుతంగా జ్ఞాపకం పెట్టుకున్నందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా అమేయుని అమియా కుమార్ అనే పుస్తకంలోని విశేషాలు తెలుసుకుంటున్నామండి. బాబా దర్బార్లో ఉంటారు అమియా కుమారు, ఇంకో బాబాలో రజనీకాంత్ అని. అమియా కుమారికి ఉన్న బాధ తగ్గించేస్తారు బాబా. అంటే ఈ మందు వేసుకున్నప్పుడల్లా నా నామం చెయ్యి అంటారు. అలా చేసిన వెంటనే అతనికి ఉన్న బాధ తగ్గిపోతుంది. కానీ రజనీకాంత్ తగ్గదు, స్కిన్ ఎలర్జీ ఏదో ఉంటుంది. బాబా చెప్తారు, అమియా కుమారికి ఇచ్చినప్పుడే బాబా చెప్తారు, నువ్వు వేరే డాక్టర్కి చూపించుకొని. కానీ అతనికి ఉక్రోషం వస్తుంది, ఏ డాక్టర్కి చూపించుకోడు. అమియా కుమార్ జ్ఞాపకం కూడా చేస్తాడు, బాబా వేరే డాక్టర్కి చూపించుకోమన్నారు కదా, నువ్వు ఎందుకు చూపించుకోవు అంటే, నీకు తగ్గించిన బాబా నాకెందుకు తగ్గించరు, నాకు కూడా తగ్గిస్తారు అని ఒక మొండి పట్టుదల. అలాగే వచ్చేస్తాడు బాబా దర్బార్కి. మొన్నాడు బాబా దర్శనానికి బాబా అడుగుతారు, డాక్టర్కి చూపించుకోలేదా అని. అంటే వైద్యులకే వైద్యుడివే నువ్వు ఉన్నావు కదా, అందుకే వెళ్ళలేదు అంటాడు. అక్కడితో ఆగామండి. బాబా అక్కడున్న అందరి వైపు చూస్తూ, వినండి, ఇతడు నన్ను వైద్యునిగా భావిస్తున్నాడు అన్నారు బాబా. ఎవరు ఏమీ మాట్లాడలేదు. బాబా రజనీతో అన్నారు, సరే డాక్టర్ని అనుకుంటున్నావు కదూ, అయితే నీ బాధను చూడని, నీకెలాంటి చర్మ రోగం ఉందో చూపించు, నీ షర్టు బనీను అన్నీ తీసేసి నాకు చూపించు అన్నారు బాబా రజనీకాంత్తో. బాబా ఆదేశించినట్లుగా రజనీ పైనున్న దుస్తులను తొలగించాడు. అమియా కుమారు పక్కనే నిలబడి రజనీ మెడ మీద ఈ పుండ్లను బాబాకు చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అక్కడ చూపించడానికి ఏమీ లేదు. అతని శరీరం మీద ఎక్కడా చర్మరోగ ఛాయలు కూడా లేవు. అరే, ఇంతకు ముందు వరకు ఉన్న రోగం ఎక్కడికి పోయింది? ఆశ్చర్యపోయాడు రజనీకాంత్, అమియా కుమార్ కూడా. వినిపిస్తుందండి? హలో, వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది, చక్కగా వినిపిస్తుంది మేడం. జై బాబా. బాబా ఆదేశించినట్లుగా రజనీ వెంటనే దుస్తులు తీసేశాడు. అమియా కుమార్ ఏంటి, ఎక్కడెక్కడున్నాయో చూపించేద్దాం బాబాకని ఆతృతగా అమియా కుమార్ ఉన్నాడు. తీరా డ్రెస్ తీసేస్తే ఏముంది, అక్కడ ఏమీ లేట, చూపించడానికి అక్కడ ఏమీ లేదు. మరి రోగం ఏమైపోయింది? ఆశ్చర్యపోయారు ఇద్దరు కూడా. బాబా రజనీకాంత్ వైపు చూస్తూ, చూపించు, ఎక్కడ నీ చర్మరోగం
దాని వలన ఏర్పడిన మచ్చలు అడిగారు బాబా ఆశ్చర్యంగా. రజనీకాంత్ తన శరీరాన్ని పరీక్షగా చూశాడు. ఎక్కడా మచ్చ కూడా లేదు. నోట మాట రాలేదు రజనీకాంత్కి. అద్భుతం జరిగింది. నిశ్శబ్దంగా కృతజ్ఞతతో కూడిన కన్నీరు ఉబికి వస్తోంది రజనీకాంత్లో. కానీ దైవీ వైద్యుడు ఇంకా రజనీకాంత్ని నీ బాధకు కారణమైన నీ రోగాన్ని చూపించు అంటున్నాడు బాబా రజనీకాంత్తో. బాబా ఇప్పుడు ఏమీ లేవు అన్నాడు రజనీకాంత్. అక్కడి వారికి స్పష్టంగా అర్థం కాకూడదనే ఉద్దేశంతో బాబా ఇంకా గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నారు. తన అనంత కృప కారణంగా జరిగిన విషయాన్ని వారికి తెలియనివ్వకుండా, సరే రజనీకాంత్, నా గురించి ఏమనుకుంటున్నావు? నీకే రోగము లేకపోయినా ఉందని చెప్పి నన్ను ఫూల్ చేయడానికే కదా అన్నారు బాబా. అంటే బాబా ఎప్పుడు అంతేనండి, బాబా చేసే చర్య అలాగే ఉంటుంది. ఆ ప్రేమికుడికి బాబాకి పక్కనున్న ఇరిచికి తప్ప ఇంకెవరికి అర్థం కాదు. అంటే అలాంటి సీన్ క్రియేట్ చేయడు తండ్రి. చాలా సహజంగా ఆయన మానవులుగా కలిసిపోతూ దైవీ వైద్యుడైపోయాడు చూడండి. ఉన్న ఆ జబ్బు తీసేసినట్టు మళ్ళీ ఓపెన్ అవ్వకూడదు. మళ్ళీ బహిర్గతం చేస్తే ఇక్కడ ఏదో మహిమ చేసేస్తున్నాడు బాబా అని చుట్టూ జనం పోగైపోతారు. అందుకని బాబా ఏం చేస్తున్నారు, అసలు ఏమీ తెలియనట్టు, చూడండి ఇతను ఎలాంటి వాడో, తన దగ్గర ఏ రోగము లేకపోయినా నన్ను వైద్యుణ్ణి చేసేసి ఆ రోగం లేకపోయినా నన్ను ఫూల్ చేయడానికి చేస్తున్నాడు అని బాబా అన్నట్ట. రజనీకాంత్ రోధించసాగాడు. అమియా కుమార్ గొంతు విడలేదు. ఆశ్చర్యంగా చూస్తున్న వారందరూ మిన్నకున్నారు. బాబా ఎప్పటివలే ఏం జరిగిందో తెలియనివ్వలేదు. అమియా కుమారు నిశ్శబ్ద సాక్షిగా మారిపోయాడు. జరుగుతున్నదేంటో జనాలకి అర్థం కాలే. బాబా తమాషా చేస్తున్నారు, ఇదంతా హాస్యం అనుకున్నారు. దానివల్ల అంటే ఎలాంటి సీన్ క్రియేట్ చేయకుండా బాబా అంటారు కదా, నేను మిరాకిల్స్ చేయనని, నీ విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది తప్ప నేనేం చేయను అంటారు. అతని విశ్వాసం ఏంటి? అందుకే బాబా ముందే అడిగేశారు, అయితే నువ్వు నన్ను దైవీ వైద్యుడిగా అనుకుంటున్నావా అని అడిగారు ముందు. అందుకే ఎస్ బాబా అన్నాడు. ఆ నమ్మకమే ఆ రోగాన్ని నివారించేసింది. అందుకని బాబా దాన్ని మహిమ కింద కాకుండా అసలు ఏమీ తెలియనట్లుగా ఇతను నన్ను ఫూల్ చేయడానికే చేస్తున్నాడు అని ఒక హాస్య సంఘటన కింద మార్చేశారు. కానీ అమియా కుమార్ మాత్రం అర్థమైపోయింది, నిశ్శబ్ద సాక్షిగా మారిపోయాడు అని రాస్తున్నారు ఇక్కడ. బాబా రజనీకాంత్తో వెళ్ళి నీ దుస్తులు వేసుకో, ఇంక ఏడవకు అన్నారు నెమ్మదిగా. అలా దయాసాగరుడు మెహరి ప్రభు తన ప్రేమికులకు స్వస్థత చేకూర్చాడు. ఆయన కృపను ఇతరులు కనిపెట్టకుండా జాగ్రత్త పడ్డారు. ఆ ప్రేమికులిద్దరూ ఎంతో ఆనందంగా తమ అదృష్టానికి మురిసిపోయారు. వారిలో అంతకు ముందున్న వికారాలన్నీ తొలగిపోయాయి. బాబా అందరి పట్ల సమానంగా ప్రేమను కురిపిస్తారు. బాహ్యంగా మాత్రం ఆయన కార్య విధానం వేరుగా కనిపిస్తుంది. ఆయన ప్రేమ అందరినీ ఆకట్టుకుంటుంది. ఆయన కృప అందరినీ చుట్టబెడుతుంది. ఆయన విధానం లోతు ఎరగనిది. మెహర్ బాబా యొక్క దైవీ రీతులను, అసాధారణ స్వభావాన్ని అంచనా వేయగలగడం, అర్థం చేసుకోవడం మానవ బుద్ధికి, మేధస్సుకి సాధ్యం కాదు. అమియా కుమారికి బాబా ఇచ్చిన మాత్రలు వేసుకునే ముందు 100 సార్లు బాబా నామాన్ని జపించాలని చెప్పారు కదా. అలా చేయడానికి రజనీకాంత్ గుర్తు చేయాలని బాబా ఆదేశించారు. తొలినాడు బాబా ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించి తన బాధను నివారించుకున్నాడు అమియా కుమార్. రెండవ రోజున రజనీకాంత్ గుర్తు చేయడం మర్చిపోయాడు. అమియా కుమారు పాలతో పాటు 2వ మాత్రను వేసుకున్నాడు. ఆ మాత్రను గొంతులో ఉండిపోయింది. అదే వేసుకుంటున్నప్పుడు గొంతులో ఉండిపోయింట. వెంటనే బాబా నామం గుర్తుకొచ్చింది అమియా కుమార్కి. అందరూ భయపడిపోయారు. ప్రతి ఒక్కరూ బాబా నామజపం చేశారు. మరునాడు బాబా దర్శనానికి గురుప్రసాద్కి వెళుతూ వారంతా తమ పొరపాటు గురించి బాబా అడగకూడదని బాబాని ప్రార్థించుకున్నారు. బాబా కూడా వారిని తన ఆదేశాన్ని పాటించారా అని అడగలేదు. ఆనాటి రాత్రి అమియా కుమారు బాబా నామం 100 సార్లు జపించి మాత్ర వేసుకున్నాడు. మరునాడు ఉదయం వారంతా తిరిగి బాబా దర్శనానికి వెళ్లారు. కానీ వారు తమ పొరపాటు గురించి బాబా అడగకూడదని బాబాని ప్రార్థించడం మర్చిపోయారు. ముందు రోజు బాబా వారి ప్రార్థనను మన్నించారు. కానీ తర్వాత రోజు వారు ప్రార్థించడం మర్చిపోయారు. ఆనాడు బాబా అమియా కుమార్ని నా నామం జపించావా అని అడిగారు. సిగ్గుతో చాలా నెమ్మదిగా లేదు బాబా అన్నాడు.
బాబా వెంటనే రజనీకాంత్ నువ్వు గుర్తు చేయలేదా అని సౌజ్ఞ చేశారు. రజనీకాంత్ కూడా ఎంతో సిగ్గుతో బాధపడుతూ లేదు బాబా మరిచిపోయాను అన్నాడు. అలా నిజాయితీగా ఒప్పుకున్నాడు రజనీకాంత్. అమియా కుమార్ తన తండ్రి మరణించిన తర్వాత తన తల్లిని బాబా దర్శనానికి పూనా తీసుకొచ్చాడు. వారిది బెంగాలీ కుటుంబం. సనాతన ఆచారాలను సంప్రదాయాలను పాటించే కుటుంబం. ఆమె వరుసగా తన భర్తను, తల్లిని, అన్నను పోగొట్టుకోవడంతో తీరని దుఃఖంతో మునిగిపోయి ఉంది ఆమె. పదే పదే తన వారిని తలుచుకుంటూ విచారంగా ఉండడం చూసిన అమియా కుమారు బాబా బాబా ఆమెకు స్వాంతన చేకూర్చగలరు అనే విశ్వాసంతో తీసుకువచ్చాడు ఆమెని. తమ ఆచార వ్యవహారాలను అనుసరించి ఆమె బొట్టు పెట్టుకోకుండా తెల్ల చీర ధరించింది. బాబా దర్శనానికి వచ్చి బాబా ముందు కూర్చున్నారు. బాబా ప్రేమతో కృపను కురిపిస్తూ వీరిని పలకరించారు. అమియా, పూనాలో ఎక్కడ ఉన్నారు మీరు అడిగారు బాబా. బాబా గణేష్ కండలో ఉన్నాం అని సమాధానమిచ్చాడు అమియా. అంత దూరంలో ఎందుకున్నారు? ఇక్కడ దగ్గరలో హోటల్లో ఉండవచ్చు కదా అడిగారు బాబా అమియాని. అమియా కుమారు సంశయిస్తూ బాబా అక్కడ మా బంధువు ఇల్లు దగ్గరని అన్నాడు అమియా. అంతేనా లేక అని బాబా అడిగిన తీరు అమియా కుమారు నుండి స్పష్టమైన సమాధానం కోరుతోంది. బాబాకి అన్నీ తెలుసండి, కానీ తెలియనట్టుగా అన్ని అడుగుతూ ఉంటారు ఆయన. అంటే తన ఈ ఆచారాలు కట్టుబాట్లు బట్టి ఆవిడ ఒక వైట్ శారీ వేసుకోవడం, బొట్టు లేకుండా ఉండడం, రావడం ఎక్కడో గణేష్ కండ్లో ఎక్కడో ఉన్నారు. బాబా అడిగేస్తున్నారు హోటల్లో ఉండవచ్చు కదా అని. అంటే చుట్టూ ఈ బంధువులందరూ ఉన్నారు కదా బాబా, అందుకని రాలేదు అంటే బాబా అంతేనా అని ఆగిపోయారు. ఇక తప్పదనుకున్న అమియా కుమారు తన తల్లి హోటల్ భోజనం చెయ్యదని, తమ కులంలోని వైధవ్యం పొందిన వారు కొన్ని ఆచారాలు పాటిస్తారని చెప్పాడు అమియా కుమార్. ఇది విని బాబా అమియా కుమార్ కళ్ళలోకి గుర్చు చూశారు. ఒక్క క్షణం గడిచాక బాబా అన్నారు, అమియా, నేను నీ తండ్రిని కాదా అడిగారు బాబా అమియాని. ఆ మాటతో అమియా కుమార్ కళ్ళల్లో నీరు నిండింది. అవును బాబా, నీవే నా తండ్రివి అన్నాడు అమియా కుమారు. బాబా అతని తల్లి వైపు చూస్తూ మరి నీ తల్లి విధవ ఎలా అవుతుంది అడిగారు బాబా. అమియా కుమార్ వెంటనే నిజమే బాబా, ఆమె ఎప్పటికీ విధవ కాదు అన్నాడు. బాబా ముఖం హఠాత్తుగా ప్రకాశంతో వెలిగిపోసాగింది. ప్రశాంతంగా దైవీ గాంభీర్యంతో బాబా సౌజ్ఞలు చెయ్యసాగారు. అమియా, నేను ఈ విశ్వానికే భర్తను, తండ్రిని తెలుసుకో. నీ తల్లికి తాను విధవననే భావన అవసరం లేదు. ఎవరు వండినా ఆహారం తీసుకోవచ్చు అన్నారు అమియా. బాబా అమియా కుమారు బాబా పాదాలను కన్నీటితో అభిషేకించాడు. అసలు చాలా చిన్న చర్యండి అది. అంటే ఆవిడ జీవితాన్నే మార్చేసింది ఆ అద్భుతమైన బాబా మాటలతో. అంటే ఇంకా మూఢంగా అందులో ఉండిపోతున్నారు స్త్రీలు అని, మొత్తం స్త్రీలకే ఒక మెసేజ్ ఇచ్చారా బాబా అనిపించేస్తుంది. అంత అద్భుతంగా ఆ రోజుల్లో ఇవ్వడం అంటే అసలు దైవీ మానవుడిగా ప్రభు ప్రతీదీ ఎంత శ్రద్ధ తీసుకున్నాడు అన్నది మనకి అవగతం అవుతూ ఉంటుంది అన్నమాట. ఆయన ఎలా అడుగుతున్నారు చూడండి, స్టెప్ బై స్టెప్. అసలు గణేష్ కండ్లో ఎందుకు, హోటల్లో ఉండవచ్చు కదా, ఆ హోటల్లో ఉండవచ్చు కదా అంటే అసలు విషయం అంతా బయటకు ఎక్కాడు. అంటే కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి, ఇలాగే ఉండాలి అంటే బాబా చెప్తున్నారు. అంటే బాబాని ఒకసారి ఎన్వివి సత్యనారాయణ గారు చెప్తారండి, ఎప్పుడూ కూడా బాబా దర్బారులో మావి కూడా అక్కడ ఉన్నారు. ఒక అతను లేచి నా భార్య పోయింది అంటాడు. అని మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చా అని అడుగుతాడు అంత దర్బారులో. అంటే బాబా వద్దు అంటారు. అతను ఇంకా మరీ కొంచెం ముందుకు వెళ్ళిపోయి అంటే దైవీ మానవుడిగా వస్తే ఆ చొరవ ఇచ్చేస్తాడు కదా, ఆ చొరవ ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఎవరినైనా ఉంచుకోవచ్చా అని కూడా అడుగుతాడు అతను. బాబా వెంటనే తన హృదయం దగ్గర చేతులు పెట్టి అది మళ్ళీ అతని వైపు పెట్టి నన్నుంచుకోని సౌజ్ఞ చేశారటండి. అంతే అప్పటికి అతను కళ్ళమని నీళ్ళెట్టేసుకుని బాబా దగ్గరికి పరుగుని వచ్చి కాళ్ళమే పడిపోయాట. అప్పుడు బాబా చెప్పారట, నీకు ఎక్కడ ఏది లోటో, తండ్రి లోట నన్నుంచుకో, తండ్రి లోట నన్నుంచుకో, నా భర్త లోట నన్నుంచుకో. అలాగే ఇక్కడ అమియా కుమారు తల్లి విషయంలో కూడా బాబా ఎంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి. నేను ఈ విశ్వానికే భర్తను తండ్రిని తెలుసుకో. నీ తల్లికి అసలు ఈ వైధవ్యం అనేదే లేదు, ఎవరు వండినా ఆహారం తినవచ్చు అని
అద్భుతంగా తండ్రి చెప్పాడంటే ఇది నిజంగా కూడా బాబా సమక్షంలో ఎన్వివి సత్యనారాయణ గారు తెలుసుకున్నది కూడా ఈ విషయమే. అంటే నన్ను ఉంచుకో అంటే ఎక్కడ నీకు లోటు ఉందో అక్కడ నన్ను ఉంచుకో అంటే అక్కడ అంతా పరిపూర్ణమే కదా అయిపోతుంది. ఆయన పరిపూర్ణుడు కనుక ఎక్కడైనా లోటు ఉన్నప్పుడు అక్కడ అది ఉంచుకుంటే ఇంకక్కడ పరిపూర్ణత్వమే ఉంటుంది. ఇంకా అక్కడ ఏది లేదు అనే అన్నది ఉండదు అని చెప్తున్నారు బాబా. అమియా కుమారు బాబా చెప్పిన విషయాన్ని తల్లికి చెప్పాడు. బాబా అందరినీ కాచి రక్షించే దయాసాగరుడు. ఆయన అండ లభించింది, విచారించవలసిన అవసరం లేదు. అప్పటికప్పుడు ఆమెకు అర్థమైనట్లు కనిపించకపోయినా తర్వాత ఆమెలో మార్పు అమియా కుమారు గమనించాడు. అప్పటి నుండి ఆమె మానసికంగా పడే బాధ నుండి క్రమంగా బయటపడసాగింది. బాబా అనూహ్యంగా మానవ బలహీనతలను అర్థం చేసుకుంటూ తన ప్రేమికులలో ఆత్మస్థైర్యాన్ని నింపుతారు. ఆయన ప్రేమ, ఆయన కురిపించే కృప హృదయాలలోని బాధను ఉపశమింపజేస్తుంది. ఆనాటి బాబా దర్శనానికి అమియా కుమారుతో పాటు జబల్పూర్ నుండి మారుతి అనే యువకుడు కూడా వచ్చాడు. అతను ఒక లాయర్ ఇంట్లో పనిచేసి జీవనం సాగిస్తున్నాడు. బాబా పట్ల ప్రేమతో ఆయనను దర్శించాలి అనుకున్నాడు. కానీ జబల్పూర్ నుండి పూనా రావడానికి రైలు ఛార్జీ అతని దగ్గర లేదు. ఎంతగానో శ్రమించి రూపాయి కూడబెట్టి బయలుదేరాడు ఆ యువకుడు. మొత్తానికి అతని కోరిక నెరవేరింది. బాబా దర్శనం దొరికింది. అందరితో పాటు బాబా ఎదురుగా కూర్చున్నాడు. బాబా అతన్ని ప్రేమగా చూస్తూ ఎవరని అడిగారు. అమియా కుమారు అతని స్థితిగతులన్నీ వివరంగా చెప్పాడు బాబాకి. బాబా అతనిపై అనంత కృపను కురిపిస్తూ మాట్లాడారు. నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగి అతనికి ఒక్క నిమిషం తన ఆలింగనంతో పునీతుణ్ణి చేశారు బాబా. అతనిని నెలకు ఎంత సంపాదిస్తున్నావు అడిగారు బాబా అతన్ని. బాబా నెలకు 30 రూపాయలు అని సమాధానం ఇచ్చాడు. బాబా ఆశ్చర్యంతో అబ్బో బాగుందే మారుతి, నాకంటే నీవే ధనవంతుడివి, చూడు కావాలంటే నా వద్ద ఒక్క పైసా కూడా లేదు అంటూ తన కోటు జేబులు తడిమి ఖాళీగా ఉన్న జేబులు చూపించారు బాబా. మారుతి, నేను చాలా బీదవాడిని, బీదవారిలో కడు బీదవాడిని, అయినా నేను భగవంతుణ్ణి కనుక ధనికులలో ధనికుడిని అన్నారు బాబా. ఇంకా ఎప్పుడు నీవు బీదవాడివి అని భావించకు, నీవు నన్ను ప్రేమిస్తున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ ప్రేమకు నేను సంతోషిస్తున్నాను అంటూ ఆలింగనమిచ్చారు బాబా. అతడు బాబా ప్రేమకు పరవశుడైపోయాడు. కంటి నుండి నీరు జలజలా కారింది. దర్శనకాలం ముగియడంతో ప్రేమికులంతా తమ తమ గృహాలకు తిరిగి ప్రయాణమయ్యారు. అమియా కుమారు రైల్వే స్టేషన్కి వెళ్లే ముందు ఒక్కసారి బాబాని దర్శించుకుని వెళ్ళాలి అని భావించాడు. ఆటోలో గురుప్రసాద్కి వస్తున్నారు. అంతలో అతని తల్లి అంటుంది, బాబా కారులో ఒకసారి ఎక్కి వెళ్లాలనుంది అని చెప్పింది అమియా కుమార్తో. అమియా కుమారు ఆమె కోరిక విని ఎలా స్పందించాలో తెలియలేదు. ఆశ్చర్యం అవధులు దాటింది. వీడింక రిటర్న్ అయిపోతున్నప్పుడు గురుప్రసాద్లో బాబా ఉన్నారు కనుక ఒకసారి దర్శించుకుందాం అనుకుంటే తల్లి అంటోంది, నేను బాబా కారు ఎక్కాలనుంది అని. అది అది కుదరదు కదా, అసలు బాబా కారు ఎక్కడం ఏంటి? ఆలోచనే ఆశ్చర్యం అనిపించింది అమియా కుమార్కి. అమ్మా, ఏంటి కలలు గంటున్నావా? చిన్న బిడ్డ అడిగినట్టు అడుగుతున్నావు. బాబా కారులో ఎవరు ప్రయాణం చేయగలరు? అది ఆయన కొరకే ఉంది. బాబా కారులో ఎవరు ప్రయాణం చేయగలరు? అది ఆయన కొరకే ఉంది. ఆయనతో పాటే కొద్దిమంది మండలి వారు ఉంటారు. అందుకని అటువంటి కోరికలు పెట్టుకోకు అన్నాడు అమియా కుమారు వాళ్ళ అమ్మతో. నిజమే, బాబా కారు దైవీ మానవుడైన ఆయన కొరకే ఉంది, మనలాంటి సామాన్యుల కొరకు కాదు అనుకుందామే. మళ్ళీ అమియా కుమార్తో ఏం మాట్లాడలేదు. పాపం డిసైడ్ అయిపోయింది, కరెక్టే కదా, ఆయన దైవీ మానవుడు, ఆయన ఎక్కిన కారు ఎక్కడం ఏంటి, అసలు ఈ ఆలోచనే తప్పు అనుకుని సర్దుకుంది. మనలాంటి సామాన్యులు ఎలా ఎక్కుతారు అని. ఆటోలో గురుప్రసాద్కు వెళ్ళిన వారికి గుమ్మంలో బాబా కారు ఉండడం కనిపించింది. బాబా లోపలున్నారు, మనకు ఒక క్షణం దర్శనం దొరుకుతుంది అనుకుంటూ ముందుకు వెళ్ళబోతుండగా మండలి సభ్యుడొకడు ఎదురై, అమియా ఎక్కడికి వెళుతున్నారు అడిగాడు అతను. బాబాని దర్శించుకునేందుకు వెళుతున్నానని చెప్పాడు అమియా. ఆ వ్యక్తి అన్నాడు, అమియా, బాబా ఇంతకు ముందే గృహ సందర్శనానికి బయలుదేరి వెళ్ళారు కాబట్టి మీకు ఆయన దర్శనం లభించదు అన్నాడు ఆ మండలి వ్యక్తి.
అమియా కుమారు అతని తల్లి ఎంతగానో నిరాశ చెందారు. అప్పుడు అమియా కుమారు బాబా కారు ఇక్కడే ఉంది కదా అని అతనిని అడగా అతడన్నాడు, అవును, ఆయన మరో కారులో వెళ్ళారు. అంతేకాదు, ఆయన ఈ కారులో మిమ్మల్ని పూనా రైల్వే స్టేషన్కి వెళ్ళమని కూడా చెప్పమన్నారు. వెళ్ళండి, లేకపోతే సమయం మించిపోతుంది, రైలు అందుకోలేరు అన్నారు. అంటే సర్వాంతర్యామి హృదయ నివాసి అనడానికి ఇంతకన్నా తార్కాణం ఇంకేముంది చెప్పండి. అసలు ఎక్కడో ఉన్న వాళ్ళు అనుకున్నారు బాబా కారు ఎక్కితే బాగుండని తల్లి అనుకుంది. అది అసలు జరగని పని అని అమియా అనుకున్నాడు. కానీ బాబా చూడండి ఎంత అద్భుతమైన చర్య ఇది. అతను బాబా లేరు, ఇల్లు సందర్శించడానికి వెళ్ళారు, మీకు దర్శనం అవ్వదు అన్నారు. మరి కారు ఉంది కదా అంటే అప్పుడు చెప్తున్నాడు అతను, బాబా చెప్పారు మీరు వస్తారని, మిమ్మల్ని రైల్వే స్టేషన్ దాకా దించమని చెప్పారు, కాబట్టి మీరు గమ్ముని ఈ కారు ఎక్కేసి స్టేషన్లో దిగిపోండి అని చెప్పాడు. దైవీ మానవుని కారులో ఎక్కగానే అద్భుతమైన అతి మధురమైన పరిమళం వారిని పలకరించింది. అమియా తన తల్లి వైపు చూశాడు. ఆమె గర్వంగా చూసి, నువ్వు నా బిడ్డలా కాక నా తండ్రిలా మాట్లాడావు, కానీ చూడు, అంతర్యామి అయిన బాబా నా కోరిక ఎలా తీర్చాడో, అందువలన నా కొడుకుగానే వ్యవహరించు అంది తల్లి. అంటే బాబా తండ్రి కదా, ఆయన తండ్రి బిడ్డల కోరికలు ఎలా తీరుస్తాడు? అట్లా చిన్న కోరిక ఆవిడది, కానీ చాలా ఆ వయసులో అలా అడిగినందుకు తను కొంచెం సీరియస్ అయ్యాడు. కానీ ఆవిడ చెప్తోంది, నువ్వు కొడుకులాగే వ్యవహరించావు, కానీ బాబా తండ్రిలా వ్యవహరించారు, నా కోరిక తీర్చారు, కాబట్టి ఎప్పుడు నువ్వు కొడుకువే అని చెప్తోంది. బాబా సర్వజ్ఞత, అంతేకాక ఆయన వారి పట్ల గల ప్రేమను ఎలా అర్థం చేసుకోగలరు? ఆ ప్రేమమూర్తి రక్షణలో ఉండడం ఎంత అదృష్టం! ప్రపంచంలోని ప్రతి మనసులోని ప్రతి ఆలోచనను పసికట్టగల సార్వభౌమిక మనసు బాబాది. తిరిగి బాబా ప్రేమికులందరూ తమ తమ జీవన విధానాలలో ఇమిడిపోతూ బాబా దర్శన అనుభూతులను నెమరు వేసుకుంటూ గడుపుతున్నారు. బాబా ప్రేమలో రగిలిపోయే వారికి ఈ ప్రపంచం, సాధారణ జీవనశైలి విసుగు కలిగిస్తాయి. అమియా కుమారికి కూడా నిస్సారమైన దినచర్య పట్ల విసుగు, నిరుత్సాహం కలగసాగాయి. అనారోగ్య కారణంగా భావించిన అతని బంధువులు, స్నేహితులు మార్పు కొరకు కలకత్తా వెళ్ళమని, హోమియో మందులు వాడమని సూచించారు. బాబా నుండి ఉత్తరం వచ్చింది. అప్పుడు అమియా కుమారు తన ఆరోగ్యం క్షీణించలేదని, అదంతా బాబాని ఎడబాసి ఉండలేకపోతున్నాడని అర్థమైంది. సరే, మొత్తానికి ఇలాంటి మెమరీస్ ప్రేమికుల్లో చాలా సహజంగా అప్పుడు జరిగినట్టు అంత ఫ్రెష్ గా ఉంటాయండి ఇలాంటి అనుభూతులు. ఎన్వివి సత్యనారాయణ గారు ఎప్పుడు చెప్తున్నా ఆయన కళ్ళమ నీళ్లు పెట్టేసుకుంటారు, మేము కళ్ళమ నీళ్లు పెట్టేసుకుంటాం, అలా బాబా దర్బార్లోకి తీసుకెళ్లిపోతారు. ఇది చాలా సార్లు మా చిన్నప్పటి నుంచి విన్నా కూడా అవి వింటున్న కొద్దీ మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. అలాగే ఇక్కడ అదే రాస్తున్నారు, ప్రేమికులు తమ జీవన విధానంలో ఎంత ఇమిడిపోయినా కూడా ఈ అద్భుతమైన ఈ సంఘటనలు మాత్రం మర్చిపోలేరు. కానీ అమియా కుమారికి ఇంకొంచెం పాళ్ళు ఎక్కువైపోయి ఈ ప్రాపంచికం అన్నా ఇదన్నా కూడా నిరుత్సాహం కలుగుతోంది. దానికి తోడు ఈ అనారోగ్యం. దాంతో హోమియో మందులు తీసుకోమంటే అమియా కుమార్ని బాబా దగ్గర ఎప్పుడైతే ఉత్తరం వచ్చిందో అప్పుడు తెలుసుకున్నాడు, నేను బాబాని విడిచి ఉండలేకపోతున్నానన్న విషయం అమియా కుమారికి అర్థమైంది. బాబాతో పాటు జీవిస్తున్న మండలి వారి వలె బాబాకు దగ్గరగా ఉండాలని, అందులోనే నిజమైన సంతోషం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం ఉంటాయని భావిస్తూ అమియా బాబాకు తన కోరికను విన్నవించాడు. బాబా బావు కల్చూరి ద్వారా సమాధానమిచ్చారు. అందులో ఇలా రాశారు, బాబాకు ఎవ్వరూ దూరంగా లేరని, బాబా ఒక వృత్తం మధ్యలో ఉన్న కేంద్ర బిందువుగా ఉండగా మానవులు ఆయన చుట్టూ వృత్తాకారంలో సమాన దూరంలో ఉంటారని రాయించారు బాబా. అంతేకాక అందువలన దూరం, దగ్గర అనే భావాన్ని వదిలిపెట్టమని, మండలి వారి కంటే కూడా ఎవరైనా బాబాకు దగ్గరవ్వచ్చని బాబు వ్రాశాడు. ఇంకా ఆ ఉత్తరంలో మస్తులు ఎక్కడెక్కడ ఉంటారు, వారికంటే బాబాకు దగ్గరగా ఉన్నవారెవరు? బాబాతో ఏకమవ్వడమే నిజమైన అనుభవం, మిగిలినవన్నీ అప్రధానమైనవి. బాబా నిన్ను అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటారు అమియా. నీవు రాసే ఉత్తరాలు ఆయనకు సంతోషం కలిగిస్తాయి. అంతకంటే మించిన అదృష్టం ఏముంటుంది అని రాశాడు బావు. ఎంత అదృష్ట భాగ్యశాలో చూడండి. ఫస్ట్ నుంచి అతను ఎంతో అదృష్టవంతుడు. ఆమె బావు చేత బాబా రాయిస్తున్నారు, దూరం దగ్గర అన్నది ఏమీ లేదు, నేనే సెంటర్ పాయింట్ అయినప్పుడు నా చుట్టూ మీరున్నప్పుడు ఇంకా దూరం దగ్గర ఏంటి, అందరూ సమాన దూరంలోనే ఉన్నారు. కానీ ఈ మస్తులు మరి బాబాయే వెతుక్కుని వెళ్ళారు చూడండి. వాళ్ళ తపన ఆయన్ని నిలబడనివ్వలేదు. అలాగే ఇక్కడ అమియా కుమార్ గురించి కూడా చెప్తున్నారు, బాబా అస్తమాడికి నేను తలుచుకుంటారు, నీ ఉత్తరాలు చదివితే ఆయనకి ఎంతో సంతోషం చెప్పేసరికి
అమయా కుమార్ కూడా చాలా ఆనందపడ్డాడు. ఈ ఉత్తరం చూసి అమయా కుమారు కొంచెం ఆనందపడ్డా, మొదట నిరుత్సాహపడినప్పటికీ తర్వాత బాబా తనను దూరంగా ఎందుకు ఉంచారో గ్రహించాడు. జబల్పూర్లో ఉన్న బాబా ప్రేమికులందరూ కలిసి చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో, ప్రాంతాలలో బాబా ప్రేమ సందేశాలను వ్యాప్తి చేయడానికి నడుం బిగించారు. అనేక వందల సంవత్సరాల్లో దొరకని భగవంతుని చూసే అవకాశాన్ని ఈ శతాబ్దంలో పొంది తరించవచ్చిన ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో పని చేయడం ప్రారంభించారు. నిజానికి బాబా పనిచేయడం మానవ మాతృలకు సాధ్యమవుతుందా? ఆయన పని ఆయనే చేసుకోగలరు. కానీ అందరికీ ఏదైనా ఒక అవకాశం ఇస్తారు అంతే. అట్టి అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే మన పని. ఏదైనా బాబా కృపతోనే సాధ్యమవుతుంది. అమియా కుమార్కి అప్పుడు అవగతమైంది. ఆ ఉత్తరం చదవగానే ముందు కొంచెం ఆనందం, కొంచెం నిరుత్సాహం కలిగినా తర్వాత గ్రహించగలిగాడు. ఎందుకంటే అమియా కుమార్ చాలా ప్లేసులకు వెళ్ళి బాబా గురించే చెప్పేవాడు. కొన్ని ప్రాంతాల్లో అయితే బాబా ప్రేమికుల గురించి చేశాడు. వాళ్ళ అమియా కుమార్ కనిపిస్తే జై బాబాయే చెప్పేవారు. సాయంత్రాలు అయ్యేసరికి బాబా సందేశాలు, బాబా నామాలతో ఆ ఊరంతా, భేదాగాడంతా అతను బాబా నామంతో పవిత్రం చేసేసాడు. అలాగే ఇప్పుడు అమియా కుమార్కి అర్థమవుతుందన్నమాట. ఒక పని చేయడం కోసం బాబా నన్ను ఎంచుకుని ఉంటారు. ఆ పని నా వల్ల అయిపోతుందని కాదు, నాకు ఇచ్చిన అవకాశం, చేసేది చేయించేది అంతా ఆయనే అయి ఉన్నప్పుడు ఆ పని నా దగ్గరికి రావడమే నా అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్తున్నాడు. ఏదైనా బాబా కృపతోనే సాధ్యమవుతుంది అనుకున్నాడు అమియా కుమారు. బాబా గురించి చెప్పేటప్పుడు ఎంతో జాగ్రత్త, సహనం, నిజాయితీ అవసరం అంటారు అమియా. క్రమంగా బాబాకు దూరంగా ఉన్నాననే బాధ నుండి అమియా కుమారు ఉపశమనం పొందాడు. బాబా గురించి అనేక మందికి చెప్పడంలో ఎంతో తృప్తిని పొందాడు అమియా కుమార్. ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన సర్వజ్ఞత, ఆయన పనిచేసే తీరు, ఇవన్నీ చాలా మందిని ఆకట్టుకోసాగాయి. వారి ముఖాలలో ప్రభువు గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తి కనిపించినప్పుడు కార్యకర్తలలో తృప్తి, ఆనందం, మరింత ఉత్సాహం జనిస్తాయి. బాబా గురించి విన్నాక అనేక అద్భుత విషయాలు జరిగినట్లు చెప్పసాగారు. అనేక మంది అవతార పురుషుని గురించి ఆలోచించసాగారు, ప్రభువుని స్మరించసాగారు. అలా అనేక మందిలో ముఖ్యంగా అమియా కుమారు జీవిత నౌకకు దారి చూపే చుక్కానిగా మెహర్ బాబా ప్రధాన పాత్ర పోషించసాగారు. అంటే బాబా అదే అంటారు, నువ్వు ముందు సజీవ సందేశం అవ్వు, ఆ తర్వాత నా గురించి చెప్పు అని. అమియా కుమార్ అలా అయ్యాడు కనుకే అంతమంది ప్రజలు చూడండి ఇంకా బాబా విషయాలు తెలుసుకోవాలని, బాబా ప్రేమలో తరించాలని, బాబాని చూడాలని, ఇలా బాబా నామం చేస్తుంటే, బాబా విషయాలు వింటే వాళ్ళ జీవితాల్లో జరిగిన అద్భుత విషయాలు మళ్ళీ తిరిగి అమియా కుమార్కి చెప్పేవారట. అంటే ఎంత ప్రభు సాన్నిధ్యంలో, స్మరణలో తరించిపోయాడు అమియా కుమారు. కాబట్టి అమియా కుమారు జీవిత నౌకకు దారి చూపే చుక్కానిగా మెహర్ బాబా ప్రధాన పాత్ర పోషించారు అని రాస్తున్నారు. అమియా కుమారి సోదరి ఇందిర వారణాసిలో నివసించేది. ఆమె కూడా బాబా పట్ల అమితమైన భక్తి ప్రపత్తులు కలిగి ఉండేది. అంతేకాక వారి బంధువులలో కొంతమంది బాబా పట్ల ఆకర్షితులయ్యారు. అంతలో ఇందిర అనారోగ్యంతో బాధపడసాగింది. క్షయవ్యాధి సోకింది. వైద్యం చేయించినా కోలుకోవడం కష్టంగా అనిపించింది. మరో దారి లేక అమియా కుమారు ఈ విషయాన్ని బాబాకు తెలియజేశాడు. బాబా ఏకాంతవాసంలో ఉన్నారు. అయినప్పటికీ అతనికి ఒక సందేశం పంపారు. అందులో ప్రభు ఇచ్చకు బద్ధుడువై ఉండేందుకు ప్రయత్నించమని, అదే ప్రేమికుడు నేర్చుకోవలసిన తొలి పాఠమని చెప్పారు బాబా. ఇందిర చాలా కాలం బ్రతకదని చెప్పినా బాబా కృప కారణంగా కొంచెం కోలుకుంది. ఆ తర్వాత ఆమె 3 సంవత్సరాలు బతికింది. ఇంతకు ముందు మెడనొప్పితో బాబా వద్దకు వెళ్లిన అమియా కుమారు బాబా ఇచ్చిన మందులతో పాటు బాబా నామాన్ని కూడా స్మరించి నయం చేసుకున్నాడు. ఆ సమయంలో బాబా నీ శరీరాన్ని పిండి చేస్తాను అన్నారు. అంటే ఆ దర్బార్లో ఉన్నప్పుడు బాబా అంటారు ఈ మాట. అది గుర్తు చేసుకుంటున్నాడు అమియా కుమారు. ఆనాడు బాబా ఉద్దేశం అర్థం కాలేదు అమియా కుమారికి. కానీ 1961 సంవత్సరం మార్చి నుండి 5 నెలల పాటు మరొక బాధతో విలవిలలాడాడు అమియా కుమారు. అతనికి ప్రతిరోజు 6 నుండి 8 మోషన్స్ అంటే నీళ్ల విరోచనాలు అయ్యేవిట. మందులు వాడసాగాడు. కానీ ఎన్ని మందులు వాడినా, ఎందరి వైద్యులను సంప్రదించినా అతనికి ఆ వింత రోగం తగ్గలేదు. శరీరం నీరసించపోసాగింది. బాబాకి ఈ విషయం చెబుతూ అనేక ఉత్తరాలు రాశాడు.
బాబా వ్రాసిన ప్రతి ఉత్తరంలోనూ ధైర్యంగా ఉండు, సహనంతో ఉండు, చింతించకు అని చెప్పేవారు. బాబా అమియా కుమార్ తల్లి కూడా రాబోయే నా దర్శనానికి నీ కొడుకు ఆరోగ్యంగా రావాలి, అలా కాక అనారోగ్యంతో ఉంటే అతని చెవులు పిండి శిక్షిస్తాను అని రాశారు. బాబా మాటలకు అతనికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. ఏ మందు తన విషయంలో ఎందుకు పనిచేయటం లేదు, ఏదో ఆంతరంగికంగా జరుగుతోంది. బాబాకు రోగ నివారణోపాయాన్ని సూచించమని తిరిగి ఉత్తరం రాశాడు అమియా కుమార్. అది ఒక పద్య రూపంగా తన దీనగాథను వినిపించాలని అసుతోష్ బాబా అని సంబోధిస్తూ రాశాడు. అసుతోష్ అనగా త్వరగా తృప్తి పొందేవాడని, అల్ప సంతోషి అని అర్థం. బాబా నుండి సమాధానం వచ్చింది, అది ఎరిచి రాశాడు. అంటే బాబా పిండి చేస్తానన్నప్పటి నుంచి 1961లో ఒక రకమైన వింత బాధతో పడుతున్నాడు. ఎన్ని మందులు వాడినా మోషన్స్ అవి కంట్రోల్ అవ్వట్లే. దాంతో బాబాకు చెప్తే ధైర్యంగా ఉండు, చింతించకు, సహనంతో ఉండు అంటున్నారు. తల్లికి కూడా రాసట, ఈసారి నా దర్శనానికి వచ్చినప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అని. కానీ తగ్గట్లేదు, ఇదేదో ఆంతరంగికంగా జరుగుతోంది అనుకున్నాడు. మళ్ళీ బాబాకు ఉత్తరం రాస్తూ అసుతోష్ బాబా అని రాసట. అసుతోష్ అంటే తృప్తి పొందేవాడు, అల్ప సంతోషి అని. నిజంగా భగవంతుడు అంటే చాలా అల్ప సంతోషి. అండ్ బాబా కూడా చెప్తారు, ఈ సుమంత ఉంటే చాలు నీ ప్రేమ అని, అది అందిపుచ్చుకుంటాను, మన పాటల్లో కూడా పాడుకుంటాం. కాబట్టి అద్భుతమైన ఇతని జీవిత గాథ, ఇతనికి బాబా మీద ఉన్న ప్రేమ, బాబాకి ఇతని మీద ఉన్న ప్రేమని మనం తెలుసుకుంటున్నామండి. మళ్ళీ వారం మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. పన్నగేశ్వర జై బాబా అండి. జై బాబా. ఇప్పుడు అరుణారవింద్ర గారు మళ్ళీ తిరిగి మనం పాడుతా ప్రేమగా కార్యక్రమంలో తిరిగి ప్రారంభిస్తాం. ఇప్పుడు అరుణారవింద్ర గారు ఒక పాట, తర్వాత శ్రీనోడి ఆర్కే గారు సిద్ధంగా ఉండాలి. जय बाबा सर। अवतार मेहर बाबा की जय। పేరు మెహరట ప్రేమ నొసగునట, ప్రేమకు వసుడటే ఓ మనసా. పేరు మెహరట ప్రేమ నొసగునట, ప్రేమకు వసుడటే ఓ మనసా. ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనసా. పేరు మెహరట ప్రేమ నొసగునట, ప్రేమకు వసుడటే ఓ మనసా. ప్రేమయే చాలట నియమము లేదట, ప్రేమయే చాలట నియమము లేదట, ఇతర వరములే అడగకూడదట, అడిగి పొందినదే అతని రక్తమట, అడుగక పొందిన అడుగక పొందునదే అతని ప్రేమయట. పేరు మెహరట ప్రేమ నొసగునట, ప్రేమకు వసుడటే ఓ మనసా. కష్ట సుఖాలు ద్వంద్వ గుణాలట, ద్వంద్వాతీతుడు తనకు తానట, ద్వంద్వములకు మరి లొంగరాదట, అతని కొంగు వీడరాదట. పేరు మెహరట ప్రేమ నొసగునట, ప్రేమకు వసుడటే ఓ మనసా. ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనసా.
సత్యముతానట నిత్యముతానట సత్యముతానట నిత్యముతానట సత్య నిత్యముల సారముతానట సాటిలేని సత్యావతారుడట మినేటి యుగమునకు వెలుగుబాటట ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనసా పేరు మెహేరట ప్రేమనొసగునట ప్రేమకు వసుడటే ఓ మనసా. అవతార్ మెహర్ బాబా की జై. ధన్యవాదాలు మెహర్ పీరమ్మ. అందరికి జై బాబా. సార్ మీకు జై బాబా. డిఆర్ కే శ్రీను గారు మీకు హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే శ్రీను గారు. నాకు తెలియదు, ఇప్పుడే మేడం గారు చెప్తుంటే తెలిసింది. మెనీ జై మెనీ బాబా. డే. మీరు పాట పాడండి. జై బాబా. अवतार मेहर बाबा की जय. मेहरु बाबा प्रेममया चिरेनु तनया सरलमया. मेहरु बाबा प्रेममया चिरेनु तनया शरणमया. ओ मेहरु बाबा श्री मेहरु बाबा प्रभो मेहरु बाबा श्री मेहरु बाबा. ప్రభుని చల్లని సన్నిధిలో మా మనుగడ సాగించాలయ్యా. ప్రభుని చల్లని సన్నిధిలో మా మనుగడ సాగించాలయ్యా. పాప పుణ్యముల కావడిని మోసే భారము నీయుమయ్యా. పాప పుణ్యముల కావడిని మోసే భారము నీయుమయ్యా. నీ ప్రేమికుడను నేనంటూ నడిచే భాగ్యము చూపుమయ్యా. నీ ప్రేమికుడను నేనంటూ నడిచే భాగ్యము చూపుమయ్యా. నడిచే భాగ్యము చూపుమయ్యా. మెహేరు బాబా ప్రేమమయా చిరీను తనయా శరణమయా. ఆడంబరమౌ జీవనము అశాశ్వతం బని తెలిసినది. ఆడంబరమౌ జీవనము అశాశ్వతం బని తెలిసినది. శాశ్వతమైనది ప్రేమయని అది నాకిమ్మని వేడి తిని. శాశ్వతమైనది ప్రేమయని అది నాకిమ్మని వేడి తిని. సృష్టికి నీవే ప్రభుడవని నిశ్చయముగమది నమ్మితిని. సృష్టికి నీవే ప్రభుడవని నిశ్చయముగమది నమ్మితిని. నిర్మలముగ నిను వేడి తిని. మెహేరు బాబా ప్రేమమయా చిరీను తనయా శరణమయా. భవబంధాలు పెరుగకనే నీ అనుబంధము పెంచుమయ్యా. భవబంధాలు పెరుగకనే నీ అనుబంధము పెంచుమయ్యా. అడుగడుగున నీ రూపమును కలలోనైనా చూపుమయ్యా. అడుగడుగున నీ రూపమును కలలోనైనా చూపుమయ్యా. పశ్చాత్తాపపు ప్రార్థనతో పాపములన్నీ తొలగినయ్యా. పశ్చాత్తాపపు ప్రార్థనతో పాపములన్నీ తొలగినయ్యా.
మా పాపములన్నీ తొలగెనయ్యా నీ ప్రేమ సన్నిధిని చేర్చుమయ్యా మెహరు బాబా ప్రేమమయా చిరీను తనయా శరణమయ్యా ఓ మెహరు బాబా శ్రీ మెహరు బాబా ప్రభో మెహరు బాబా శ్రీ మెహరు బాబా మెహరు బాబా ప్రేమమయా చిరీను తనయా శరణమయా బలవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా జై బాబా అండి జై బాబా అందరికీ జై మెహర్ బాబా జై బాబా అండి మీ జన్మదినం రోజు మంచి పాట అనిపించారు మీకు ధన్యవాదాలు మరిన్ని పుట్టినరోజులు బాబా ప్రేమలో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మీరు జై బాబా ఇప్పుడు విజయలక్ష్మి గారు పాడతారా విజయలక్ష్మి గారు పాడతారా మాలతి గారు మీరు పాడతారా నేను పాడతానండి విజయలక్ష్మి విజయలక్ష్మి గారు పాడండి ఓకే అవతార్ మెహర్ బాబా की జై నీ మాటే వేదముగా మనలేని మనుషులము ప్రేమమయా మన్నించు మము నీవే సవరించు నీ మాటే వేదముగా మనలేని మనుషులము ప్రేమమయా దీవించు మము నీవే సవరించు వ్యాకులము వలదంటే ఆనందం మరిచాము వ్యాకులము వలదంటే ఆనందం మరిచాము కోరికలు ఏలంటే సంతృప్తిని మరిచాము కోరికలు ఏలంటే సంతృప్తిని మరిచాము నీ మాటే వేదముగా మనలేని మనుషులము ప్రేమమయా మన్నించు మము నీవే సవరించు ప్రేమొకటే చాలంటే ఆ ఒకటే విడిచాము ప్రేమొకటే చాలంటే ఆ ఒకటే విడిచాము కపటమది తోడంటే ఆడిదే చేసాం ప్రేమను మరి కపటమది తప్పంటే ఆ ఒకటే చేసాము నీ మాటే వేదముగా మనలేని మనుషులము ప్రేమమయా మన్నించు మము నీవే సవరించు ఎన్నున్నా మేరంటూ క్షణము క్షణము గడిపేము ఎన్నున్నా మేరంటూ క్షణము గడిపాము నిన్ను వీడి మనలేమని మేర్ శ్రీ హృదయ నిన్ను వీడి మనలేమని మేర్ శ్రీ హృదయ నీ మాటే వేదముగా మనలేని మనుషులము ప్రేమమయా మన్నించు మము నీవే సవరించు మము నీవే సవరించు అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి అందరికీ జై మెహర్ బాబా జై బాబా అండి ప్రేమతో పాడారు జై బాబా ఇప్పుడు మాలతి గారు పాడతారా जय बाबा अवतार अवतार मेहर बाबा की जय వేదాంత సారము
నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము ఈ ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా మా పూజలందుకొని మమ్మేలుమయ్యా ఈ ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా మా పూజలందుకొని మమ్మేలుమయ్యా నిరతము నీ సేవ నీ చేయక దీవించి నిరతము నీ సేవ నీ చేయక దీవించి అనుభవింపచేయుమా ఆనందలేశము అనుభవింపచేయుమా ఆనందలేశము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హేమోన భాషిత శ్రీ మేరు బాబా ముని జన వందిత ముల్లోకరంజిత హేమోన భాషిత శ్రీ మేరు బాబా ముని జన వందిత ముల్లోకరంజిత మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందవట మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందవట అనుభవింపచేయుమా ఆనందలేశము అనుభవింపచేయుమా ఆనందలేశము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము జై బాబా అండి థ్యాంక్ యూ అందరికీ జై బాబా అవతార్ మేయర్ బాబా జై మనకి సమయం 4 నిమిషాలు ఉంది ప్రేయర్కి. ఉమారాణి గారు ఈరోజు ప్రేయర్ చేస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్క నిమిషం నామం చెప్పండి. ముందుగా బాలరాజు గారు 1 నిమిషం, తర్వాత రాజవాణి గారు, తర్వాత శారద గారు, తర్వాత సులోచన గారు. జయబాబా బాలరాజు గారు, కోటేశ్వరరావు కూడా ఉన్నారు. కోటేశ్వరరావు जय बाबा सर 1 నిమిషం నామం. अवतार मेहर बाबा ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। 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 ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। 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 ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय।
ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। 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 ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అందరికి జై బాబా. థ్యాంక్ యూ సార్. ఒక నిమిషమే, టైం లేదు కదా. బాలరాజు గారు. జై బాబా అండి. అవతార్ రాజవాణి గారు చెప్పండి. జై బాబా అండి. అవతారు మెహరు బాబా की जय। अवतार मेहर बाबा 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 की जय। 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 అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. ఇప్పుడు శారద గారు, తర్వాత సులోచన్ గారు. జై బాబా అండి. అందరికి జై బాబా. హ్యాపీ బర్త్డే శ్రీను. జై బాబా. सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद। मेहरु बाबा विज्ञानंद। मेहरु बाबा दिव्यानंद। मेहरु बाबा दिव्यानंद। मेहरु बाबा नित्यानंद। मेहरु बाबा नित्यानंद। मेहरु बाबा मौनानंद। मेहरु बाबा मौनानंद। मेहरु बाबा ब्रह्मानंद। सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद। అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ అండి పన్నగేశ్వరరావు గారు. అండి సులోచన్ గారు మ్యూట్ లో ఉన్నారు. సులోచన్ గారు. జై బాబా అండి. జై బాబా. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మెహరు బాబా की जय। ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మెహరు బాబా की जय। ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మెహరు బాబా की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికి జై బాబా. పనగేశ్వరరావు గారు జై మెహర్ బాబా అండి. మీకు జై బాబా అండి. ఇప్పుడు ఉమారాణి గారు ప్రార్థన చేస్తారు. మనం తర్వాత సిద్ధలక్ష్మి గారు హారతికి సిద్ధంగా ఉండాలి. अवतार मेहर बाबा की जय। O Parvartigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible and none can see you, but with eyes divine. You always were, you always are,
and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest, on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the Creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. Your knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and your knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameswar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Yazan, Ahura Mazda, and God the Beloved. You are named Jesus, the only one worthy of worship. Avatar Meher Baba ki jai. Om Parabrahma Paramatma, Ya Yazan, La ilaha illallah, O God, Father in heaven. We repent, O God, most merciful for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, and for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Avatar Meher Baba ki jai. Beloved God, help us all to love you more and more and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. Thank you, Panageshwara garu. Thank you, Baba. జై భవాని మారాణి గారు. ఇప్పుడు మనం అందరం కూడా హృదయాంతరాల్లోంచి బాబాని కొద్ది క్షణాలు మౌనంగా తలుచుకుందామండి. అవతార్ మెహర్ బాబా की जय. సిద్ధలక్ష్మి గారు హారతి పాడండి. जय बाबा सर, जय बाबा, अंदर की जय बाबा. अवतार मेहर बाबा की जय. मनसे नीको मंगलहारती, स्मरण अनुभव में शाश्वत हारती. मनसे नीको मंगलहारती, स्मरण अनुभव में शाश्वत हारती. स्मरण कुवशुडवु सर्वोन्नतुडवु, स्मरणకు వశుడవు సర్వోన్నతుడవు. స్మరణే చేశాము నిత్యహారతి, స్మరణే చేశాము నిత్యహారతి. మనసే నీకు మంగళహారతి,
స్మరణనుభవమే శాశ్వత హారతి. తలచిన వారికి తలపున నిలిచావు, పిలచిన వారికి స్వరమున పలికావు, నమ్మిన వారికి ఎదలను దోచావు, నమ్మిన వారికి ఎదలను దోచావు, శరణను వారికి సర్వము అయినావు, శరణను వారికి సర్వము అయినావు. మనసే నీకు మంగళహారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి. అగములు బాపగా జగమున వెలిసావు, భవమును మార్చగా నిజమును తెలిపావు. అగములు బాపగా జగమున వెలిసావు, భవమును మార్చగా నిజమును తెలిపావు. అహమును అనచగా ప్రేమను నేర్పావు, అహమును అనచగా ప్రేమను నేర్పావు. స్మరణనుభవమే శాశ్వత హారతి, మనసే నీకు మంగళహారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి. స్మరణకు వశుడవు సర్వోన్నతుడవు, స్మరణకు వశుడవు సర్వోన్నతుడవు, స్మరణే చేశాము నిత్యహారతి. మనసే నీకు మంగళహారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికి జై బాబా. జై బాబా సార్. జై బాబా అండి. మంచి హారతి, మనసే హారతి నుంచి చక్కగా పాడి వినిపించారు, మీకు ధన్యవాదాలు. ఈరోజు మన దివ్యప్రీతం కృపాకటాక్షంతో మనం ఈ కార్యక్రమం ఈ విధంగా చేసుకున్నాం. సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరు వేసిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నానండి. జై బాబా. ఒక్క నిమిషం లేట్ అయింది, క్షమించాలి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. శ్రీను జై బాబా. అందరికి జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. జై బాబా. శ్రీను మెహర్ జై బాబా జై. బాబా. హ్యాపీ బర్త్డే. జై బాబా అండి. శ్రీని గారు మీకు జన్మదిన శుభాకాంక్షలు. జై బాబా సార్. జై బాబా. థ్యాంక్ యూ జై బాబా అండి. జై బాబా శ్రీను. అమ్మ. జై బాబా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. శ్రీను గారు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. జై బాబా సార్. థ్యాంక్ యూ సార్. సార్ జై బాబా అండి. పనవిశ్రారు ఉంటానండి. జై బాబా అండి సార్. అందరికీ జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ ఆల్. జై మెహర్ బాబా.